వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటి లాజిక్స్. ఈ రోజు క్లాస్లో మనం సెకండ్ సెమ్ స్కిల్ పేపర్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కోసం నేర్చుకుందాం. సో మీరు ఇంకా రిమైనింగ్ స్కిల్ పేపర్స్ చూడకపోతే వాటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోండి. ఆల్రెడీ క్లాస్లో అప్లోడ్ చేసాం, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. సరే, యూనిట్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది, సో జాగ్రత్తగా వినండి. ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి కోసం చెప్పమని చెప్పాడు. సో ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మూడు టాపిక్స్ ఉంటాయి. ఈ 3 టాపిక్స్ మనం కవర్ చేసినట్లయితే మ్యాక్సిమం యూనిట్ కవర్ అయిపోతుంది. ఏ క్వశ్చన్ ఇచ్చినా రాసివ్వచ్చు. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూసుకున్నట్లయితే ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్యులేటర్స్, వివిధ రకాలైన స్పెక్యులేటర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయమని మనకు అడిగాడు. సరే, ఆన్సర్ చూద్దాం. అసలు స్పెక్యులేటర్ అంటే ఏంటంటే ఏ స్పెక్యులేటర్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దట్ ప్లేసెస్ షార్ట్ టర్మ్ బెట్స్ అండ్ సెక్యూరిటీస్ బేస్డ్ ఆన్ స్పెక్యులేషన్స్. స్పెక్యులేషన్స్ ఆధారంగా షార్ట్ టర్మ్ పీరియడ్లో అంటే స్వల్ప వ్యవధి కాలంలో స్పెక్యులేషన్స్ ఆధారంగా ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి సెక్యూరిటీస్ మీద వేసే బెట్స్నే స్పెక్యులేటర్ అంటారు. ఏం లేదు, స్పెక్యులేషన్స్ ఆధారంగా షార్ట్ టర్మ్ అంటే స్వల్పకాల వ్యవధిలో ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అయితే వాటి యొక్క సెక్యూరిటీ మీద బేస్ అయ్యి బెట్స్ వేస్తుందో వాటిని స్పెక్యులేటర్ అంటారు. రాదర్ దాన్ ఫోకసింగ్ ఆన్ లాంగ్ టర్మ్ గ్రోత్, ఇవి లాంగ్ టర్మ్ గ్రోత్ మీద ఆధారపడవు, వాటి మీద ఫోకస్ చేయవు. నెక్స్ట్, దే వుడ్ టేక్ ఏ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఆన్ ఏ స్టాక్ విత్ ఇన్ ద పొటెన్షియల్ ఆఫ్ యీల్డింగ్ ఏ హై రిటర్న్. వీళ్ళు ఏం చేస్తారు, ఈ స్పెక్యులేటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టాక్కి సంబంధించిన క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని ఎక్కువ రిటర్న్స్ తీసుకురావడానికి, ఒక కంపెనీకి ఎక్కువ రిటర్న్ తీసుకురావడానికి వీళ్ళు ఆలోచిస్తారు. దే ప్లేస్ టాప్ లాస్ ఆర్డర్స్ ఆఫ్ పొజిషన్ సైజింగ్ టు ఎన్ష్యూర్ దే డు నాట్ ఇంక్యూర్ హెవీ లాసెస్. వీళ్ళు ఎక్కువగా లాస్ అవ్వకుండా ఉండడానికి స్టాప్ లాస్ ఆర్డర్స్ అనే ఒక పద్ధతిని ఎక్కువగా ఉపయోగిస్తారని చెప్పాడు. మూడు పాయింట్లు నేర్చుకుంటే ఫస్ట్ పేరా మనకి అయిపోయినట్లే. సో ఇందులో 3 సైడ్ హెడ్డింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఫస్ట్ చూడండి, స్పెక్యులేటర్స్ ఆర్ ఇండివిజువల్స్ దట్ ప్రాక్టీస్ షార్ట్ టర్మ్ బెట్స్. ఫస్ట్ పాయింట్ ఏం నేర్చుకున్నామో సేమ్ అసెట్స్ మీద, అంటే ఇప్పుడున్న ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి ఈ స్పెక్యులేటర్స్ అనేవారు స్వల్పకాల వ్యవధిలో తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎలా తీసుకురావాలి అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. రెండోది చూసుకున్నట్లయితే ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఫర్ ఏ కంపెనీస్ లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్స్, ఆ కంపెనీకి సంబంధించిన లాంగ్ టర్మ్ గ్రోత్తో వాళ్ళకి అనవసరం లేదు. ఎలాగంటే ఇప్పుడు స్టాక్ను బట్టి ఎప్పుడు ఎంత పెరుగుతుంది, ఎప్పుడు ఎంత తగ్గుతుంది అని అనాలిసిస్ చేసుకొని వాటికి సంబంధించి షార్ట్ టర్మ్లో ఒక కంపెనీకి హై రిటర్న్ ఎలా తీసుకురావాలి అనేది మాత్రం వాళ్ళు ఆలోచిస్తారు. ముందు చెప్పిన 3 పాయింట్లనే మరలా 3 పాయింట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది. థర్డ్ పాయింట్ చూడండి, డిఫరెంట్ స్పెక్యులేటివ్ ట్రేడర్స్ ఇంక్లూడింగ్ మార్కెట్ మేకర్స్, ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్స్ యూటిలైజ్ డిఫరెంట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్. ఇలా చేయడం కోసం వీళ్ళు వేరు ట్రేడింగ్ స్ట్రాటజీస్ని యూజ్ చేసి ప్రైస్ చేంజ్ చేయడం వల్ల వీళ్ళు ఎక్కువగా బెనిఫిట్ పొందుతారు అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు. లాస్ట్ పాయింట్ ఒకసారి చూసుకుందాం. దే ప్లే అన్ ఎసెన్షియల్ రోల్ బై యాడింగ్ లిక్విడిటీ టు ద ఫైనాన్షియల్ మార్కెట్స్ మేకింగ్ ఇట్ ఈజియర్ టు బై అండ్ సెల్ వెన్ నీడెడ్. సో ఈ స్టాక్ మార్కెట్స్కి వచ్చేసరికి ఇవి ఎప్పుడైనా అంటే వాళ్ళకి నచ్చినప్పుడు బై చేయొచ్చు, వాళ్ళకి నచ్చినప్పుడు సెల్ చేయొచ్చు. ఈ విధంగా చేయడంలో ఈ స్పెక్యులేటర్స్ అనేవాళ్ళు ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా హౌవెవర్ అన్కంట్రోల్డ్ స్పెక్యులేటర్ యాక్టివిటీ కెన్ లీడ్ టు ఎ స్పెక్యులేటివ్ బబుల్ ఆర్ మార్కెట్ క్రాష్. ఎవరైతే ఈ స్పెక్యులేటర్స్ ఉన్నారో వీళ్ళు అన్కంట్రోల్డ్గా ఈ స్పెక్యులేషన్స్ చేసేటప్పుడు మార్కెట్ క్రాష్ అయ్యే అవకాశం ఉంటుంది, లేదా దానికి దారి తీస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇందులో కొన్ని రకాలను వివరిస్తూ వచ్చాడు. ఇందులో ఫస్ట్గా బుల్ అనే దాన్ని వివరించాడు. బుల్ అంటే ఎద్దు. ఎద్దు ఏ నేచర్ ఉంటుందంటే ఆప్టిమిస్టిక్ నేచర్, అంటే ఆశావాది. సో ఇందులో మనం నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హీ ఈస్ ద వన్ హూ యాంటిసిపేట్స్ ఏ రైజ్ ఇన్ సెక్యూరిటీస్ ప్రైస్. బుల్ బైస్ ద సెక్యూరిటీస్ ఇన్ ఆర్డర్ టు గెయిన్ ఫ్రమ్ ప్రైస్ రైజ్ ఇన్ ఫ్యూచర్. ఇదేం అవసరం లేదు, సింపుల్గా నార్మల్గా చెప్తాను. బుల్ అంటే ఒక ఆశావాది. ఎలా చేస్తారంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఎక్కడ వస్తాయి, ఫ్యూచర్ కోసం వాళ్ళు ఆలోచించరు. తక్కువ టైంలో ఎక్కడ ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అనే దాని స్టాక్స్ మీదే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా ఇఫ్ బుల్ యాంటిసిపేషన్ అబౌట్ ద రైజ్ ఇన్ ప్రైస్ స్టాండ్స్ he gains even without taking actual possession of securities. On the other hand, if price fall, he may incur losses. The bull speculators are known as తేజ్వాలా ఇన్ ఇండియా. ఏం లేదు, ఫస్ట్ పాయింట్ మనం ఏం చదువుకున్నామో దాని గురించి కొద్ది డీటెయిల్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ జరిగింది. రెండోది మనం చూసుకుంటే బేర్ అంటే ఈ బీర్ ఈజ్ ఎ స్పెక్యులేటర్ హూ ఈజ్ పెసిమిస్టిక్. ముందు ఆశావాది అని చెప్పుకున్నాం కదా బుల్ గురించి. బీర్ అంటే నిరాశావాది, అంటే ఎక్కువ లాస్ని తీసుకోవడానికి వీళ్ళకి ఆ పొజిషన్ అనేది ఉండదు. ఈ బుల్ వచ్చేసరికి వీళ్ళు లాస్ వచ్చినా సరే భరించడానికి రెడీగా ఉంటారు, కానీ వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళు ఏం చేస్తారంటే
These speculators anticipate fall in prices of securities. B sell the securities which is does no possess for further delivery. వీళ్ళు భవిష్యత్తు కోసం ఏం ఆలోచించుకున్నారు లేదా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఈ కంపెనీ యొక్క గ్రోత్ ఇవేమి ఆలోచించుకున్నా వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఒక దానిలో స్టాక్ పెడితే అలా ఉంచేస్తారు ఆ స్టాక్స్ని అని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా Bear aims to earn a profit through this price differential. But if the price of securities goes up, he may suffer losses. అయితే ఈ కేటగిరీ వచ్చేసే వారికి ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సంబంధించిన స్టాక్స్ని రేపొద్దున ఫ్యూచర్స్లో వీటి యొక్క ప్రైస్ తగ్గిపోవచ్చేమో, వీటి యొక్క ప్రైస్ డౌన్ అయిపోవచ్చేమో. అలా డౌన్ అయ్యేటప్పుడు వీరు లాసెస్ని సఫర్ అవుతారు. ఎప్పుడైతే షార్ట్ టర్మ్ చేసుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ గెయిన్ వస్తుందో అప్పుడు అమ్మేస్తారు వాళ్ళ స్టాక్స్ని. కానీ ఇక్కడ ఈ సెకండ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్స్ నమ్ముకుని అలా ఉంచుతారు. అలా ఉంచడం వల్ల రేపు పొద్దున కంపెనీ ఏమైనా లాస్ అయితే వీళ్ళకి కూడా ఆ లాస్ని సఫర్ అవ్వాల్సి ఉంటుంది అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ జాబర్. ఇవి వీళ్ళు ఎప్పుడు కూడా ప్రొఫెషనల్ స్పెక్యులేటర్స్ హూ పెర్ఫార్మ్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో వీళ్ళు క్రూషియల్ రోల్ని ప్లే చేస్తారు, లేదా ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని వీళ్ళు పెర్ఫార్మ్ చేస్తారని చెప్తూ వచ్చాడు. అదేవిధంగా he has complete information regarding the securities he deals in. అయితే అతను ఏ స్టాక్స్ మీద పనిచేస్తున్నాడో లేదా ఏ మార్కెట్స్ మీద పనిచేస్తున్నాడో దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నవాడే ఉంటాడు. అదేవిధంగా ఈజ్ అన్ ఇండిపెండెంట్ డీలర్ ఇన్ సెక్యూరిటీస్ అండ్ ట్రాన్సాక్ట్ దమ్ ఇన్ హిస్ ఓన్ నేమ్. అతని యొక్క సొంత పేరు మీద ఆ మనీని ట్రాన్సాక్ట్ చేయడం కానీ దానికి సంబంధించి అతను ఇండిపెండెంట్గా ఉంటాడు, వేరే డీలర్ మీద డిపెండ్ అయ్యేవాడు కాదు. దే డీల్ ఓన్లీ విత్ మెంబర్స్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ లైక్ విత్ బ్రోకర్ ఆర్ అదర్ జాబర్స్. వేరే బ్రోకర్తో కానీ లేదా ఇంకొక స్టాక్ ఎక్స్చేంజ్ చేసే పర్సన్స్తో కానీ డైరెక్ట్గా వాళ్ళ డీల్ని కుదుర్చుకుంటారు అని చెప్తూ వచ్చాడు. సో లాస్ట్ కేటగిరీ మనం చూసుకున్నట్లయితే బ్రోకర్స్. ఈ బ్రోకర్స్ అనేవారు ఒక పబ్లిక్ ఏజెంట్ హూ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియటరీ బిట్వీన్ ద పబ్లిక్ అండ్ స్టాక్ ఎక్స్చేంజ్ చేసే ఈ జాబర్స్కి ఈ పబ్లిక్కి మధ్యన ఉన్న వీళ్ళు ఒక ఇంటర్మీడియట్గా పనిచేస్తారు. అదేవిధంగా దే డు నాట్ వర్క్ ఆఫ్ లింకింగ్ ద జాబర్స్ విత్ అవుట్ సైడ్ పబ్లిక్. బయట ఉన్న పబ్లిక్తో ఈ జాబర్స్ని లింక్ చేయడం వీళ్ళ యొక్క వర్క్ కాదు. ఈ బ్రోకర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ హూ హెల్ప్ ఇన్ ద పబ్లిక్ ఇన్ డీలింగ్ విత్ స్కిల్డ్ జాబర్స్. ఎవరైతే ఈ జాబర్స్ అనేవారు ఎవరైతే స్కిల్గా ఉన్నారో పబ్లిక్ని వారి కనెక్టివిటీ చేయడంలో వీళ్ళు ఒక మధ్యాంతరంగా వాడబడతారు అని చెప్తూ వచ్చాడు. బ్రోకర్స్ జనరల్లీ డీల్ ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీస్ అండ్ చార్జెస్ కమిషన్ ఫర్ రెండరింగ్ ద సర్వీసెస్ టు ద పబ్లిక్. ఇలా చేసినందుకు పబ్లిక్ నుంచి కొంత కమిషన్ని వాళ్ళు తీసుకుంటారు అని చెప్తూ వచ్చాడు. సో ఇందులో చాలా సింపుల్. ఫస్ట్ క్వశ్చన్లో ఏం లేదు, ఒక 3 పాయింట్స్ వివరించాడు, తర్వాత ఒక 4 టైప్స్ని వివరించాడు. సరదాగా జస్ట్ ఒక చిన్న కథ విన్నట్టు విని ఎగ్జామ్లో ఇప్పుడు ఏదైతే విన్నారో దానిలో నీకు ఏది అర్థమైందో అది ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో జస్ట్ విని వెళ్ళండి చాలు, దీనికోసం ఏదో బట్టి పట్టాల్సిన అవసరం లేదు, సొంతంగా నేర్చుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ క్వశ్చన్ నేర్చుకుందాం. సో వీటికి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే మన యాప్లో అవైలబుల్గా ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు చూడండి, లేదా ఐకార్డ్స్లో లింక్ ఇస్తాను అక్కడ చూడండి, లేదా వీడియో లాస్ట్లో లింక్ ఉంటుంది అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. సరే, సెకండ్ క్వశ్చన్ చూసుకుందాం. ఎక్స్ప్లెయిన్ ద ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాడు. అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ స్టాక్ని ఎలా ఎంచుకోవాలి, ప్రతిదీ ఒక స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. సో ఇది మీకు ఎగ్జామ్ కోసమనే కాదు, మీ భవిష్యత్తులో కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా వినండి. సో దీనికి సంబంధించిన పిక్చర్ ఇచ్చాడు. ఈ పిక్చర్ మీకు వీడియోలో కొద్దిగా క్లియర్గా ఉండకపోవచ్చు, పీడిఎఫ్లో క్లియర్గా ఉంటుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ తెలుసు కదా, మన యాప్లో ఉంది. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్, ఎవల్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్. అంటే ఇదే ఫస్ట్ స్టెప్ నాన్న. ఎప్పుడైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ ఈజ్ ద ఫస్ట్ క్రూషియల్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్. నువ్వు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నీ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని ఎవల్యూట్ చేసుకోవాలంటే ఎక్కడ ఎంత పెడుతున్నావు, సంవత్సరానికి ఎంత వస్తుంది, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, అంటే వీటి మీద ఒక సంపూర్తి ఐడియా ఉండాలి. దీన్నే ఫస్ట్ స్టెప్ అంటారు. అంటే నీకంటూ కొంత క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా ద పర్పస్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్. సో అసలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు? వెల్త్ క్రియేట్ చేయడం కోసమా? నీ ఇన్కమ్ జనరేట్ దేనికోసం? మన సేఫ్టీ కోసం. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏమైనా రావచ్చు, దానికి సేఫ్టీ కోసం నువ్వు ఇన్కమ్ జనరేట్ చేస్తున్నావా? లేదా నీ ఏజ్ని బట్టి నీ గోల్స్ అనుగుణంగా దేనికోసం అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు అనే పర్పస్ అనేది నీకు తెలిసి ఉండాలి. యూజువల్లీ యంగ్ పీపుల్, ఈ యంగ్ పీపుల్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ ద ఎయిమ్ ఆఫ్ అక్యుములేటింగ్ వెల్త్ అండ్ హ్యావ్ ఎ రిస్కీ ఎపిటేట్. అంటే ఏం లేదు, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అనే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే వారి వెల్త్ని అక్యుములేట్ చేయడం కోసం అని చెప్పాడు. బట్ ఇన్కమ్ జనరేషన్ అండ్ రిటైర్మెంట్ ప్లానింగ్ ఆర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ when you reach mid life or later mid life.
ఎవరైతే మీ మిడ్ లైఫ్లో ఉంటారో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు రిటైర్మెంట్ అయ్యాక లేదా వీళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం కానీ ఇన్కమ్ జనరేట్ చేయడం కోసం కానీ చేస్తున్నారు. సో చాకింగ్ అవుట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ గోల్స్ హెల్ప్ యూ హిట్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ టు జనరేట్ అడిక్వేటివ్ రిటర్న్స్. ఎప్పుడైతే నువ్వు పర్ఫెక్ట్ లేదా ఒక సరైన దానిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తావో అప్పుడు నువ్వు అనుకోని రిటర్న్స్ని ఆశించగలవు అని చెప్పాడు. సరే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. అవల్యూషన్ ఆఫ్ ప్రెజెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే హెడ్డింగ్లోనే చెప్పవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి అనుగుణంగా అసలు ఈ మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మీద ఒక చిన్న ఐడియా ఉండాలి అని చెప్పాడు. సో అదే మనం ఇక్కడ నోట్స్లో రాసాం. ఒకసారి చూద్దాం. యూ కెనాట్ ఇంప్లిమెంట్ అన్ ఎఫెక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ప్రాసెస్ వితౌట్ డిసిప్లైన్ సేవింగ్స్. నువ్వు ఒక డిసిప్లైన్ సేవింగ్స్ లేకుండా ఇన్వెస్ట్మెంట్లో తలదొచ్చకూడదు. నెక్స్ట్, ఆఫ్టర్ ఎవాల్యుయేటింగ్ యువర్ లాంగ్ అండ్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ అయితే స్వల్పకాలమైన ఉండాలి లేదా లాంగ్ టర్మ్ గోల్ అయినా ఉండాలి. ఇలా ఉండి నువ్వు ఇప్పుడున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆధారం చేసుకుంటూ ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద నీకు ఒక ఐడియా ఉండాలి అని చెప్తున్నాడు. ఇది రెండో పాయింట్ అన్న. ఇట్ హెల్ప్స్. ఇది దేనికి మనకు యూజ్ అవుతుందంటే మన ఇన్వెస్ట్మెంట్ గోల్స్ని మనం వేరంగా రీచ్ అవ్వడానికి లేదా మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు ఇలాంటివి యూజ్ అవుతుంది అని చెప్పాడు. సో బిఫోర్ పికింగ్ అన్ అసెట్ ఏదైనా ఒక దాన్ని నువ్వు పిక్ చేసే ముందు అసెస్ యువర్ మంత్లీ ఎక్స్పెన్సెస్, అసెట్స్, లైబిలిటీస్, రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి. నీ మంత్లీ ఎక్స్పెన్స్ ఎంత, నువ్వు అసెట్ మీద ఎంత పెట్టగలవు, నీ ఖర్చులు ఎంత, నువ్వు రిస్క్ ఎంత తీసుకుంటున్నావు, వీటన్నిటి మీద ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి అని చెప్పాడు. ఇది రెండో పాయింట్ రా. మూడో చూద్దాం. అసెట్ అలొకేషన్. ఆఫ్టర్ అనాలిసిస్ ఆఫ్ గోల్స్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ అసెట్ అలొకేషన్. సో అంటే మూడో స్టెప్ ఏంటంటే ఏ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది నెక్స్ట్ స్టెప్ నాన్న. యూ కెన్ చూస్ బిట్వీన్ ఈక్విటీ, బాండ్స్, మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్, గోల్డ్, రియల్ ఎస్టేట్ ఇలా చాలా ఉన్నాయి. ఇందులో నువ్వు గోల్డ్ లోన్ పెడతావా, రియల్ ఎస్టేట్లో పెడతావా, లేదా ఏదైనా ఫండ్ కంపెనీస్లో పెడతావా, లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో పెడతావా, వీటిలో ఏదో ఒకటి నువ్వు డిసైడ్ అవ్వాలి. డైవర్సిఫికేషన్ ఆఫ్ అసెట్స్ ఈజ్ ఆల్సో అన్ ఎసెన్షియల్ స్టెప్ టు మినిమైజ్ రిస్క్. సో నువ్వు తీసుకునే దాన్ని బట్టి నీ రిస్క్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్, అసెట్ అలొకేషన్ యూజువల్లీ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రెసెంట్ ఫైనాన్షియల్ కండిషన్. నువ్వు ఏ అసెట్ తీసుకోవాలనేది నీకు ప్రస్తుతానికి ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉందనుకో, ఒక బంగారం తీసుకుంటావు అంతేగాని ఒక ప్లేస్ కొనలే. అంటే నీకాడ ఉన్న వెల్త్ని బట్టి, నీకాడ ఉన్న మనీని బట్టి, నీకాడ ఉన్న ఫైనాన్షియల్ కండిషన్ బట్టి నువ్వు ఏ అసెట్ని తీసుకుంటావు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? బట్ యూ కెన్ చేంజ్ ఇట్ అకార్డింగ్ టు యువర్ రిస్క్ అపిటైట్ అండ్ నీడ్స్ విత్ మైట్ చేంజ్ విత్ ఇన్కమ్ అండ్ ఏజ్ ఆల్సో ఎన్జూర్ టు ఇంక్లూడ్. దాన్నే మళ్ళీ మనకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే డిపెండింగ్ ఆన్ యువర్ నీడ్స్ అండ్ రిస్క్ టాలరెన్స్ యూ కెన్ చూస్ బిట్వీన్ ద ఫాలోయింగ్ పోర్ట్ఫోలియోస్. కింద వచ్చిన కొన్ని పోర్ట్ఫోలియోస్ని గమనించి దీన్ని బట్టి మీరు రిస్క్ తీసుకుని అని చెప్పారు. ఫస్ట్, అగ్రెసివ్. ద పోర్ట్ఫోలియో కన్సిస్ట్ ఆఫ్ రిస్క్ అసెట్స్ దట్ జనరేట్ యాప్ట్ రిటర్న్స్. అంటే ఫస్ట్ది నీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే అయితే పూర్తి లాస్ అవుతాం లేదా రిటర్న్ ఎక్కువగా పొందుతాం. ఇలాంటి ఫస్ట్ స్టెప్. రెండోది, డిఫెన్సివ్. ఈ పోర్ట్ఫోలియో ఎలా ఉంటుందంటే మార్కెట్ మూమెంట్స్ని బట్టి లెస్ సెన్సిటివ్ టు మార్కెట్ మూమెంట్స్. ఇవి మార్కెట్ని అనుగుణంగా తక్కువ లాస్ అనేది అందులో ఉంటుంది. ఇది రెండవ టైప్. మూడోది, ఇన్కమ్. ఇన్కమ్ పోర్ట్ఫోలియో ఇది మనకి దేనికి యూజ్ అవుతుందంటే ఇట్ ప్రొవైడ్స్ రెగ్యులర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డివిడెండ్ ఫర్ ద ఇన్వెస్టర్. ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది లేదా రెగ్యులర్ డివిడెండ్స్ అనేది ఉంటుంది. ఇది మూడో టైప్. ఇందులో నాలుగో టైప్ వస్తే హైబ్రిడ్. ఈ పోర్ట్ఫోలియోలో నువ్వు ఏదైనా రియల్ ఎస్టేట్లో దిగితే వన్స్ నువ్వు ఇన్వెస్ట్ చేశాక మరి దాన్ని మర్చిపోవడం, మరలా అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. సో 4 రకాలుగా మనకి ఇక్కడ వీరు రిస్క్ని బట్టి విభజించారు. ఈ 4 మీరు తెలుసుకొని సొంతంగా రాయండి, ఏం అవసరం లేదు, జస్ట్ సొంతంగా. చూస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. నెక్స్ట్ స్టెప్ ఏంటి, నువ్వు సరైన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని వాడాలి. ఇందులో మనకి చాలా టర్మ్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ఉంటుంది, లాంగ్ టర్మ్, యాక్టివ్, పాసివ్. 4 రకాలుగా మనకి ఇక్కడ 5 రకాలుగా మనకి వర్గీకరించాడు. చూద్దాం. ఫస్ట్ది షార్ట్ టర్మ్. సో ఈ షార్ట్ టర్మ్ స్ట్రాటజీ అనేది నువ్వు అతి తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ తీసుకురావడానికి యూజ్ అవుతుంది. సో కాకపోతే ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఇది మనకి ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేదా రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మన మనీని, ఇది లాంగ్ టర్మ్లో ఒక 5 to 10 years తర్వాత మన మనీ అనేది మల్టిప్లికేట్ అవుతుంది. అంటే ×5 లేదా ×6 ఇలా అవుతుంది. ఇది లాంగ్ టర్మ్. లేదా యాక్టివ్. ఈ యాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ దేనికి యూజ్ అవుతుందంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రస్తుతం ఉన్న ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడున్న స్టాక్ మార్కెట్ని బట్టి నువ్వు ఏ ఫండ్స్లో పెట్టుకోవాలి వీటి మీద డిపెండ్ అయ్యేది ఈ మూడో రకం యాక్టివ్. ఇందులో మొత్తం రైట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీలో 5 రకాలు ఉంటాయి. ఫస్ట్ది షార్ట్ టర్మ్, తక్కువ టైంలో ఎక్కువ రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్, గోల్డ్, రియల్ ఎస్టేట్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. లేదా యాక్టివ్, ఇప్పుడు ప్రస్తుతం స్టాక్ మార్కెట్ని బట్టి ఉంటుంది. లేదా పాసివ్ ఇన్వెస్ట్మెంట్. ఇది దేనికంటే దిస్ డజంట్
నీ డే టు డే ఇన్వాల్వ్మెంట్. ఈ పాసివ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి ఇందులో రోజు నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఇన్వెస్టర్ అనేవాడు దీన్ని చూసుకుంటాడు, మనం చేయాల్సిన అవసరం. ఇన్వెస్టర్ అనేవాడు రిటర్న్స్ని జనరేట్ చేస్తూ ఉంటాడు. లేదా లాస్ట్ది నీ యొక్క పోర్ట్ఫోలియోని నువ్వు ట్రాక్ చేసుకోవాలి, నువ్వే మేనేజ్ చేసుకోవాలి. అంటే దానికి ట్రాక్ మేనేజ్ చేయడానికి ఎవరు ఉండరు, సెబీ ఎక్స్పర్ట్స్ అంటారు. సెబీ ఎక్స్పర్ట్ అనేవాడు ఉంటే మన యొక్క పోర్ట్ఫోలియోని అతను ట్రాక్ చేస్తారు, అతను మేనేజ్ చేస్తారు. లేదనుకుంటే మనమే ట్రాక్ చేయాలి, మనమే మేనేజ్ చేయాలి. ఆఫ్టర్ ద ఫాలోయింగ్ ద అబవ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ స్టెప్స్, ఇట్స్ టైమ్ టు ట్రాక్ అండ్ మేనేజ్ యువర్ పోర్ట్ఫోలియో. నీ యొక్క పోర్ట్ఫోలియోని ట్రాక్ చేసుకుని మేనేజ్ చేసుకోవాలి. అంటే ఏ రోజు ఎంత వస్తుంది, ఏ స్టాక్స్ ఎంత పెరుగుతుంది, ఏ స్టాక్ ఎంత తగ్గిపోతుంది, వీటి మీద ఒక ఐడియా ఉండాలి. రెగ్యులర్గా నువ్వు చెక్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తూ వచ్చాడు. ఇది లాస్ట్ పాయింట్. సో ఇవి మనకి సెకండ్ క్వశ్చన్. మనకి సింపుల్గా వాడు అడిగిన దానికి అనుగుణంగా ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ మీద జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఐడియానన్నా, దీన్ని నువ్వు సొంత మాటల్లో ఎగ్జామినేషన్లో రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి. అదే విధంగా ఇంకేమైనా సబ్జెక్ట్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకసారి క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్? ఇన్వెస్ట్మెంట్ అనేది ఇట్ ఈస్ అన్ ఎసెట్ ఎక్వైర్డ్ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ టు బిల్డ్ వెల్త్ అండ్ సేవ్ మనీ ఫ్రమ్ ద హార్డ్ అండ్ ఇన్కమ్ ఆర్ ఎప్రిషియేషన్. ఏం లేదు నాన్న. సో నీ దగ్గర ఉన్న మనీని ఈ ఇన్వెస్ట్మెంట్ అనే పద్ధతితో మన వెల్త్ అంటే మన సంపదను బిల్డ్ చేసుకోవడానికి కానీ, లేదా మన మనీని సేవ్ చేసుకోవడానికి కానీ వాడే ఒక పద్ధతే ఈ ఇన్వెస్ట్మెంట్ అండి. ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రైమరీ దేని చేస్తామంటే ఎడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ గెయిన్ ప్రాఫిట్ ఫ్రమ్ ద ఇన్వెస్ట్మెంట్ ఓవర్ ఏ స్పెసిఫిక్ పీరియడ్. కొంతకాలం తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ నుంచి వస్తున్న మనీని లేదా దాని నుంచి వచ్చిన ప్రాఫిట్ని మరలా ఇన్వెస్ట్మెంట్లోనే మనము ఎడిషనల్గా పెడుతూ ఉంటాం అని చెప్తూ వచ్చాడు. ఇందులో ఉన్న ఆబ్జెక్టివ్స్, అసలు కారణాలు, ఇన్వెస్ట్మెంట్ చేయడం గల కారణాలు ఏంటి? ఫస్ట్, మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు మన దగ్గర కొంత మనీ ఉంది అని భరోసా ఉంటుందండి. కీపింగ్ ఫండ్స్ సేఫ్ అండ్ సెక్యూర్. అంటే నువ్వు ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల నీ దగ్గర ఉన్న మనీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. రెండోది, నీ దగ్గర ఉన్న ఫండ్ ఒక్కొక్క నెల నువ్వు 2,000 దాచుకుంటున్నావు అనుకో, అంటే ప్రతి నెల ఏమవుతుంది? పెరుగుతుంది, గ్రోయింగ్ ద ఫండ్స్. నెక్స్ట్, ఎర్నింగ్ ఏ స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో మూడోది ఏంటంటే, సో ఈ నెల నీకు 5,000 వచ్చింది, మళ్ళీ నెల 10,000 వచ్చింది, ఆ తర్వాత నెల 1000 వచ్చింది. అంటే ఇన్కమ్ స్టడీగా లేదు, అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతుంది. అలా కాకుండా స్టడీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎర్నింగ్ చేయాలి అని చెప్పాడు. తర్వాత రెడ్యూసింగ్ ద ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్. ఈ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ నువ్వు తగ్గించుకోవచ్చు. ఆ తర్వాత రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చు, నీ ఫైనాన్షియల్ గోల్స్ని మీట్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇందులో మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూ. ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ ఆర్ ద డిఫరెంట్ వేస్ దట్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ. నీ మనీని చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో చాలా మంది చీటీలు కడతారు, చాలా మంది గోల్డ్లో పెడతారు, చాలా మంది భూమి మీద పెడతారు. సో ఇలా ఎన్ని రకాలుగానే నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు నీ దగ్గర ఉన్నదాన్ని. సో వాడేం చెప్తున్నాడో చూద్దాం. ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ ఈక్విటీ షేర్స్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఇంక్లూడింగ్ ఈక్విటీ షేర్స్ సేమ్ రిపీట్ అయిపోయిందన్న. సో ఈ ఫైనాన్షియల్ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా ఫైనాన్షియల్ సెక్యూరిటీస్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, లేదా రియల్ అసెట్స్, ఇక్కడ రెండు రాసుకుంటే రియల్ ఎస్టేట్ అండ్ రియల్ అసెట్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్. వీటన్నిటిలో ఎక్కడైనా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ. రియల్ అసెట్స్ అంటే భూమి మీద కానీ, ఏదైనా ఇల్లు కొనుక్కోవడం కానీ, ఏదైనా గోల్డ్ కొనుక్కోవడం కానీ, ఈ విధంగా నువ్వు చాలా రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్తూ వచ్చాడు. అండ్ ఇన్వెస్ట్మెంట్ కెన్ రిఫర్ టు ఎనీ మీడియం ఆర్ మెకానిజం యూజ్డ్ ఫర్ జనరేటింగ్ ఫ్యూచర్ ఇన్కమ్. సో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తావు? ఈరోజు భూమిని ఒక 10 లక్షలు పెట్టుకున్నావు, సో అది సంవత్సరం దాని ప్రైస్ పెరుగుతుంది కానీ తగ్గిపోతుంది. అదేవిధంగా స్టాక్స్ కొన్నావు, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నావు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు. ఇవన్నీ ఎందుకోసం? నీ మనీని నీ యొక్క రాబోయే అంటే ఫ్యూచర్లో నువ్వు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ ఇన్వెస్ట్మెంట్ని చేస్తున్నావు. ఓకేనా? సో నెక్స్ట్, ఇన్వెస్ట్మెంట్స్ యూజువల్ డు నాట్ కమ్ విత్ గ్యారంటీస్ ఆఫ్ అప్రిషియేషన్. ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎండ్ అప్ విత్ లెస్ మనీ దెన్ విత్ వాట్ యు స్టార్టెడ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఖచ్చితంగా లాభాలే తెస్తాయని ఉండదు, కొన్నిసార్లు తక్కువ డబ్బులు కూడా మనకు తీసుకొస్తుంది అని చెప్తూ వచ్చాడు. ఇది ఫస్ట్ యూనిట్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.